హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. ఎప్పుడు ఇక్కడ క్లాస్ చెప్తుంటే ఎక్కడో చూస్తామండి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని మీ టీచర్‌తో ఎప్పుడో ఒకసారి తిట్టించుకునే ఉంటారు. సో, మీకు అర్థమై ఉంటది. ఈరోజు మన టాపిక్ అవేర్‌నెస్. అంటే మన బాడీ ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటది. మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రజల్లో 99% ఎవ్వరు చేసే పనుల మీద అవేర్‌నెస్ ఉండట్లే. అవేర్‌నెస్ అంటే దాన్ని తెలుగులో ఎరుక అంటారు. దానికి ఇంకో పదం మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే మనసు, శరీరం, బుద్ధి ఈ 3 కలిపి ఏ పని మీద అయితే పెట్టి మనం చేస్తామో దాన్ని మైండ్‌ఫుల్‌నెస్ అంటారు. అందరూ అంటారు, "సార్ మెడిటేషన్ చేసి అసలు మైండే ఉండకూడదంటారు. మీరేంటి మైండ్‌ని ఫుల్‌గా పెడుతున్నారు మీరు" అని అనే క్వెషన్ రైజ్ అవ్వచ్చు. కానీ చేసే పని మీద మనం శరీరంతో చేస్తాము, మనసు పెడతాము, మనం బుద్ధి పెడతాం. ఇప్పుడు నేను ఈ వీడియో ఒక 8 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దాకా చెప్దామని క్లారిటీగా ఉన్నా. నేను తర్వాత ఒక గంట సేపు ఈ వీడియో చెప్పుకుంటూ ఎళ్తే నాకు మిగతా పనులు ఎవరు చేస్తారు? సరే, గంట సేపు మీరు చూస్తారా? అక్కడ ఏం పని చేయాలి? నా బుద్ధి. నేను శరీరంతో మాట్లాడుతూ, నా మనసుతో నేను ఈ పని చెయ్యాలి అని కోరుకున్నాను. బుద్ధి ఏం చెయ్యాలి? ఈ కంటెంట్‌ని మాత్రం వీళ్ళకివ్వాలి అనేది బుద్ధి. ఇక్కడ నువ్వు ఆపాలి. ఈ పాయింట్ నువ్వు మాట్లాడాలి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే తప్పు. తప్పుడు వాక్యాలు పలకకూడదు. తప్పుడు చర్యలు చేయకూడదు. ఇది ఎక్కడ పనిచేస్తది? మనకు బుద్ధితో పనిచేసుద్ది. సో, ఈ 3 కలిపి ఏ పని మీదైతే మనం చేస్తామో, అప్పుడే మనం అవేర్‌నెస్‌తో ఉంటాము. మైండ్‌ఫుల్‌నెస్ అంటారు దాన్ని. ఎరుక. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం స్టవ్ మీద ఒక పాలు పెట్టాం. ఒక్క సెకండ్ ఇటు చూస్తాం, అది పొంగిపోయింది. అయ్యయ్యో! అనుకుంటాం. కాకపోతే అక్కడ మనకు తెలుసు, ఆ పని వెంటనే పాలనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అలాగా సైలెంట్‌గా బర్న్ అవుతూ, బాయిల్ అవుతూ ఒక్కసారిగా పైకి ఫుల్ అవుట్ అయిపోద్ది. బరస్ట్ అయిపోద్ది. ఆ విషయం తెలిసి మనం అప్పటిదాకా ఎరుకుతూ ఉంటాం. పాలు పొంగుతున్నాయా? పొంగుతున్నాయా? పొంగుతున్నాయా అని. కానీ సడెన్‌గా ఇటు చూస్తాం, ఇక్కడ అవేర్‌నెస్ పోద్ది. ఇటువైపు షిఫ్ట్ అవుతాం, అంతే ఔట్. ఇక్కడ పొంగిపోద్ది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, ఎవరైనా సరే మన పేరుని పిలిసారు. లోహిత్, సాయి అని. మనం వెంటనే ఏ పని చేస్తున్నామో వెంటనే అలర్ట్ అయిపోతాం. అరే! ఎవరో నన్ను పిలిచారని. ఇదే మీ మనసు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు, మీ మనసు ఎటో వెళ్తున్నప్పుడు, మీ శ్వాసను మీరు ఏం చేస్తుంది మీ శ్వాస అని చెప్పి మీలో జరుగుతోంది మీరు గమనించుకుంటేనే ఎరుక. అది అంతరాత్మకంగా అంటే ఇన్నర్ సెల్ఫ్‌గా ఎరుక, అవేర్‌నెస్ తెచ్చుకోవడం అంటారు. ఇది స్పిరిచ్యువల్‌లో అవేర్‌నెస్ ఇది. ఎప్పుడైతే మీ లోపలికి మీరు ట్రావెల్ చేసి అసలేం జరుగుతోంది? మీ ఆలోచన స్థితి ఏంటి? మీరు ఆలోచనలతో పాటు పరిగెడుతున్నారా? మీ ఆలోచన ఇప్పుడు పరిగెడుతుందంటే ఇప్పుడు ఒక పని చెయ్యాలి. ఆ పని మధ్యలో ఒక ఆలోచనొచ్చింది. మీరేం జేయాలి? ఆ ఆలోచన కాదు అని చెప్పి మీరు ఎరుకు తెచ్చుకొని, మీరు ఎనక్కి వచ్చి మీరేదైతే పని జేస్తున్నారో ఆ పని మీద పెట్టాలి. అంతేగాని ఆలోచనొచ్చినోళ్ళం మనం ఏం జేస్తాం? ఎటో ఎళ్ళిపోతాం. నేను స్టార్టింగ్ జెప్పా. భూమి మీద 99% ఎవరు ఎరుకుతో ఉండట్లేదు. సో, అలా ఎరుకుతో లేనప్పుడు 99% మనకి కావాల్సింది కాకుండా అవసరం లేనియన్నీ మనకొస్తాయి. దానివల్ల మీరేమనుకుంటారు? అదిగో నాకదొచ్చింది, నాకిదొచ్చింది, నేననుకున్నది అవ్వలేదు, నేననుకున్నది చేయలేదు. ఎందుకు చేయలేదని కనుక మీరు గమనిస్తే, మీరు అవగాహన తెచ్చుకుంటే, మీరు ఎరుక తెచ్చుకుంటే, ఇది నాకెందుకు అవ్వలేదు అని, అక్కడ మీకు అర్థమయ్యేదేంటి? మీరు దాని పట్ల ధ్యాస పెట్టలేదు. శరీరం, మనసు, బుద్ధి దాని పట్ల మీరు పెట్టి చేయలేదు అని. ఒకసారి మనం అనుకుందాం. ఇప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసాం. సరే, ఒక 5-10 మినిట్స్ టైమ్ పాస్ చేద్దాం. జస్ట్ ఫర్ ఫ్రీనెస్‌కో లేదంటే ఒక మూడ్ చేంజింగ్‌కో అని. ఆ 5-10 మినిట్స్ కాకుండా 30-40 మినిట్స్ అయిపోద్ది. అరే! నా టైమ్ ఇంత వేస్టా అని చెప్పి మీ మీద మీరే విసుక్కుంటారు. నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ని చూడొద్దని చెప్పట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారని తెలుసుకోండి అని చెప్తున్నాను. మీరు ఈ పని చేస్తున్నారని తెలుసుకోండి. ఈ పని మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఒక వీడియో, 2 వీడియోలు, 4 వీడియోలు గత 30 నిమిషాల నుంచి ఎప్పుడో గ్రహించుకునే కన్నా, మీరు చూస్తున్నారని మీకు తెలిస్తే, ఇదిగో ఇది నా టైమ్ వేస్ట్ చేస్తుంది. ఇక్కడ 10 నిమిషాల కన్నా ఎక్కువయిందని జెప్పి మీరు ఆ 9దో నిమిషంలోనే గమనిస్తారు 10వ నిమిషం అవుతోందని. ఈ ఎరుక లేకుండా ఏమవుతుందంటే ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్‌లో పడిపోయాం మనం. ట్రావెల్ చేస్తూ ఉన్నాం దాంతో. తోయడం, 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 తోయడం. అలా తోస్తూ, తోస్తూ మనం టైమ్ అంతా వృధా.
మనం చెయ్యాలనుకున్న పని ఒకటి, చేసేది ఇంకోటి. ఇంకా చెయ్యాలి అనుకునేది ఎప్పుడు జరుగుద్ది? సో, దానికోసమే ఎరుక. ఇప్పుడు స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ అంటే నీ స్ ఈ శబ్ద తరంగాల్లో మన చుట్టూ ఉన్నయి చాలా శబ్దాలున్నాయి. ఈ శబ్ద తరంగాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతే, ఆ క్షణం నిశ్శబ్దంలో, ఆ క్షణం మౌనంలో, ఆ క్షణం అంతరార్థంలో ఏం జరుగుతోంది అనే కొత్త భావన కలుగుద్ది. దాన్నే స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ అంటారు. మనం పని పట్ల ఏదైతే చేస్తున్నామో అదంతా కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచ్యువల్ అవేర్‌నెస్. ఇప్పుడు అది ఇది కూడా లింక్ ఉంది. అదేంటంటే, మనం ఏదైతే పని చేస్తున్నామో దాని పట్ల ఎరుక. అక్కడ జరుగుతున్న ఆ పని పట్ల ఎరుకతో దాన్ని చేస్తూ, దాని అంతరంగంలో ఉన్న నిశ్శబ్దాన్ని గమనించడం. ఇప్పుడు మీరు మౌనంగా మీరు శ్వాస తీసుకుంటున్నారు. మీ శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి మీరు మీ మనసు మీద దృష్టి పెడితే, మీ మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటది. దాని మీద అలా స్లోగా దృష్టి పెట్టి అవేర్‌నెస్‌గా ఉండడం. అలా అవేర్‌నెస్‌గా ఉంటూ మీ మనసు పరిగెడుతోంది. మీరు దాన్ని జడ్జ్ చేయకూడదు. దాన్ని కాం కంప్లెయింట్ ఇవ్వకూడదు. ఇదిగో ఇది పరిగెడుతుంది. నన్ను శ్వాస మీద దృష్టి పెట్టనివ్వట్లేదు అని చెప్పి ఇటువంటివి చేయకూడదు. దాంతో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. దాన్ని అలా వదిలేయడం ఎరుకతో అబ్జర్వ్ చేయాలి. ఆ! ఓకే. నా మనసు ఇటు వెళ్తోంది. ఓకే. ఓకే. ఒకసారిగా ఆ మనస్సు వెళ్తున్న పద్ధతిలో ఒక్కసారిగా నిశ్శబ్దం తగులుద్ది. అప్పటిదాకా ఎగురుతున్న మనసు, శబ్దం చేస్తున్న మనసు ఒక్కసారిగా కంపించిపోయి ఒక నిశ్శబ్దానికి తీసుకెళ్ళుద్ది. అక్కడే శూన్యం. అదే మనం మెడిటేషన్ స్టేట్ అంటారు. సో, ఆ మెడిటేషన్ స్టేట్‌కెళ్ళడానికి మనకి ఈ ఎరుక చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఒక ఎక్సర్‌సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. ఒక 10 సెకండ్లు మీ మనసు ఎటు వెళ్తోందో, ఎటువైపు ప్రయాణిస్తోందో గమనిస్తూ మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి. ఒక 10 సెకండ్స్ మనం చిన్న ఎక్సర్‌సైజ్ చేద్దాం. మీ శ్వాసను మీరు గమనించండి. మీ శ్వాసను మాత్రమే ఏదైతే శ్వాసను మీరు తీసుకుంటున్నారో, ఏదైతే శ్వాసను మీరు వదులుతున్నారో దాన్ని మాత్రమే గమనించండి. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 10 సెకండ్లు కళ్ళు మూసుకొని ఒక 10 సెకండ్లు మీ శ్వాస తీసుకునేది, వదులుతున్నది గమనించండి. త్రీ, 2, 1 ఒకసారి మీరు కళ్ళు తెరవండి. తెరిచి ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో మీకేమనిపిచ్చింది? మీరెలా ఫీలయ్యారు? మీరు శ్వాస మీద దృష్టి పెట్టగలుగుతున్నారా? ఆ శ్వాస మధ్యలో ఉండే ఆ నిశ్శబ్దాన్ని మీరు గుర్తు చేయగలుగుతున్నారా? ఆ మౌనాన్ని మీరు చూస్తున్నారా? అనేది లేదా మీ మనసు క్రియేట్ చేసిన మాయ అంటే ఒక థాట్స్ లేయర్‌లో ఎటో ట్రావెల్ చేసేసారా? నేనిక్కడ శ్వాస మీద ఒక 10 సెకండ్లు ధ్యాస పెట్టమంటే మీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పటిదాకా దానికి ట్రైనింగ్ ఎవరు లేరు. మీరిలా ట్రైన్ చేయలే. శ్వాస మీద ధ్యాస పెట్టాలని. సో, అది ఎటు పడితే అటు ఎళ్తుంది. అలా ఏమనిపిచ్చిందో ఇప్పుడు ఈ వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. మీకేమనిపిచ్చిందో. ఓకే. ఇప్పుడు మీరు 10 సెకండ్లు శ్వాస మీద ధ్యాస పెట్టమంటే మీ కొంతమందికి శ్వాస అప్ అండ్ డౌన్ అయిపోతుంది. గాలాడట్లేదు. లేదంటే అటు ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్. కాకపోతే ఈ మెడిటేషన్‌లో శ్వాస మీద ధ్యాస అంటే, ఆ శ్వాస ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ అంటే తీసుకుంటూ వదులుతున్న మధ్యలో నిశ్శబ్దాన్ని గమనించడం, దాన్ని చూడటంని మెడిటేషన్ అంటారు. ఇలా చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే దీనికంటే ఒక ప్రాక్టీస్ కావాలి. ఈజీయే. సులభమే. కానీ చేసేయగలమా అంటే దీనికంటే కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. చేసే పనిలో రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేసే పనిని అవేర్‌నెస్‌గా చేయండి. మీరు తినేటప్పుడు తినండి. మాట్లాడేటప్పుడు మాట్లాడండి. నడిచేటప్పుడు నడవండి. దీన్ని మీరు నడక అటు ఎళ్తున్నారా, ఇటు ఎళ్తున్నారా కాదు. ఎటువైపు వెళ్తున్నారో అటువైపు నడవండి. మీరేదైతే తింటున్నారో అది తినండి. మీరేదైతే మాట్లాడుతున్నారో గ్రహించండి. తప్పా, ఒప్పా అవేర్‌గా ఉండండి. మీరు అవతలోళ్ళని హర్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతున్నారా? ఏంటి అనేది మీరొకసారి చెక్ చేసుకోండి. ఇవి డైలీగా ప్రాక్టీస్ చేసుకుంటే, ఇవి మీకు అర్థమవుతూ ఉంటే, వీటిని మీరు ట్యూన్ చేయగలిగితే, స్పిరిచువాలిటీలో మీ అంత ఉన్నత స్థాయికి ఎవరు రాలేరు.
ఎందుకంటే అవేర్‌నెస్‌తో చేసిన మెడిటేషన్ ఈస్ ద టాప్ మోస్ట్ మెడిటేషన్. సో, ఈరోజు టాస్క్ మీరిప్పుడు తింటున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత తింటున్నారో, ఏ పని చేస్తున్నారో, ఆ పని పట్ల ఒక్క 2 నిమిషాలు కంప్లీట్ అవేర్‌నెస్ దాని మీద పెట్టండి. ఏం జరిగింతుందో ఆలోచించండి. మీరు కంప్లీట్‌గా అవేర్‌నెస్ అంతా, మీ ఫోకస్ అంతా, కాన్సంట్రేషన్ అంతా, మీరు ఆ పని పట్ల ఎంత అలర్ట్‌గా ఉంటున్నారో, ఒక్క 2 మినిట్స్ ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఏం జరిగిందో రాయండి. రాసి ఈ కామెంట్ సెషన్‌లో మనకి మళ్ళీ పెట్టండి. అసలు మీరు ఏం భావం పొందారు? ఏ ఆలోచనలొచ్చినియి? ఆ పని పట్ల ఎంత అవేర్‌గా ఉన్నారు అనేది ఈ కామెంట్ సెషన్‌లో తెలపండి. మరిన్ని ప్రాక్టీస్ సెషన్స్‌కి, మరిన్ని టాస్క్‌కి మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.